హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్న్యూస్ ఎపిసోడ్ హాఫ్ సెంచరీ 2కి స్వాగతం. ఈరోజు న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఏదైతే S9 ప్లస్ ఉన్నాయో సో వీటిని అయితే గ్రాండ్గా అయితే లాంచ్ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా చేసింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటంటే శాంసంగ్ ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్లో మనకి ప్రీ బుకింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా అక్కడ నుంచి అయితే మనం మొబైల్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. గతంలో మనకి వచ్చిన ఏదైతే న్యూస్ ఉందో మనకి S9 వచ్చేసరికి మనకి దగ్గర 58,000 రూపాయలు దాకా ఉండబోతుంది. అలాగే ఏదైతే S9 ప్లస్ ఉందో ఇది వచ్చేసరికి మనకి దగ్గర 65,000 రూపాయల వరకు మనకి ఉండబోతుంది. సో అదే ప్రైజెస్కి అయితే మనకి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మరియు ఎయిర్టెల్.inలో కూడా మనకి లభిస్తున్నాయి. 100 రూపాయలు తగ్గించాయి అనుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉందో సో దీని ద్వారా కనుక మనం పర్చేస్ చేసినట్టయితే మనకి దగ్గర 6,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా HDFC క్రెడిట్ కార్డు ఉంటే మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మీరైతే బుక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ కూడా కొన్ని ప్లాన్స్ అయితే తీసుకొచ్చింది. వాళ్ళు ఎవరైతే పోస్ట్ పెయిడ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఈ ప్లాన్స్ అయితే ఎయిర్టెల్ తీసుకొచ్చింది. సో ఎయిర్టెల్లో కనుక మనం ఇది కొనుక్కోవాలంటే మనం ముందుగా 9,900 రూపాయలు పెట్టి మనం పే చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ మనం 2,499 రూపాయలు చొప్పున 24 నెలల వరకు మనం వాళ్ళకి పోస్ట్ పెయిడ్ రూపాన పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు కొంత డేటా ఒక దగ్గర 2 TB డేటా అయితే ఇస్తున్నారు. అలాగే కొన్ని ఈ ప్లాన్స్లో వచ్చేసరికి ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ప్లాన్స్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం మనం వచ్చేసరికి 499 రూపాయల ప్లాన్ అయితే మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందంట. సో ఈ విధంగా అయితే ఎయిర్టెల్ కూడా తీసుకొచ్చింది. అలాగే వచ్చేసరికి జియో కూడా తీసుకొచ్చింది. జియో వచ్చేసరికి దగ్గర 15,000 రూపాయలు వర్తబుల్ ప్యాకేజ్ అంటే డేటా ఆఫర్ని అయితే వీళ్ళు S9 అండ్ S9 ప్లస్లో అయితే ఇవ్వబోతున్నారు. సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మీరు తీసుకోండి. HDFC క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా మంచిది. మనకు 6,000 రూపాయలు బైబ్యాక్ అంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే రాబోతుంది. అలాగే వచ్చరికి వీళ్ళు 0 EMIని కూడా ఇక్కడ కాంటాక్ట్ చేశారు. మీరు బజాజ్ కార్డు యూజ్ చేస్తున్నట్టయితే మనకి బజాజ్ కార్డుతో కూడా మనకి 0 EMI అయితే మనకి రాబోతుంది. అలాగే వచ్చేసరికి మనకి ఎనీ క్రెడిట్ కార్డుతో మనకి 0 EMI అయితే ఉందన్నమాట. సో నేనైతే బుక్ చేశాను. నేను పర్పుల్ కలర్ బుక్ చేశాను అనమాట, S9 ప్లస్. సో మన తెలుగుదేశం ప్రసాద్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ బుక్ చేశాడు. సో ఆయన బ్లూ కలర్ బుక్ చేశాను, నువ్వు పర్పుల్ కలర్ బుక్ చేయి, ఇద్దరం కలిసి బ్లూ కలర్ అన్బాక్స్ చేస్తే బాగోదని చెప్తే సరే కదా అని చెప్పి నేను పర్పుల్ కలర్ అయితే నేను బుక్ చేశాను. నాకు వచ్చేసరికి 14వ తారీఖున మన అప్డేట్ అయితే ఇచ్చారు. సో ప్రసాద్కి వచ్చేసరికి 16 అని చెప్తున్నాడు ఆయన. సో చూడాలి మనకి ఎవరికి ముందుకు వస్తుందని. ఎవరికి ముందుకు వచ్చినా సరే మేము మీకోసమే అన్బాక్స్ చేస్తాం. కింద కామెంట్ సెక్షన్లో వారైతే క్రియేట్ చేయమాకండి, మా మనోభావాలు దెబ్బతింటాయి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి. షౌమీ ఈ రోజు అయితే మనకి షౌమీ MI TV 4ని ఈ రోజు అయితే తీసుకొచ్చింది మనకి సేల్లోకి 12 గంటలకి. సో సేల్లోకి తీసుకొచ్చాక నేను కొందామని చెప్పి నా సాయి శక్తులా ప్రయత్నించాను, ప్రాణానికి తెగించి మరి పోరాడాను. అయినప్పటికీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వచ్చేసింది అనమాట. సో నాకైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇది థర్డ్ సేల్లో కూడా నాకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపించేసింది. సో మీరు ఎవరైనా బుక్ చేసి ఉంటే చూడండి. ఆల్రెడీ నాకు మంగళగిరి నుంచి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన మెసేజ్ పెట్టారన్నా, నేను బుక్ చేశాను, సో మీకు కావాలంటే మీకు ఇచ్చేస్తాను, సో మీకోసమే బుక్ చేశాను అన్నారు. సో ఆయన దగ్గర నుంచి కనుక టీవీ వస్తే మీకోసం అన్బాక్స్ చేసి అయితే చూపిస్తారనమాట. అలాగే వచ్చేసరికి మనకి షౌమీ రేపు Note 5 అలాగే Note 5 Pro మనకి 12 గంటల సేల్కి అయితే రాబోతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి 64 GB అలాగే 4 కలర్స్ వేరియంట్ని కూడా ఇక్కడ తీసుకొస్తున్నారనమాట. సో ఈ 4 కలర్స్లో మీరు ఎవరైనా బుక్ చేయాలనుకుంటే ప్రోని బుక్ చేసుకోండి, 5 కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు బిలో 10,000 ఉంటే 5 బుక్ చేయండి, లేదంటే ప్రోని బుక్ చేయండి. రేపైనా అదృష్టాన్ని పరీక్షించుకోండి, ఎవరికైనా ప్రో వస్తుందేమో చూద్దాము. అలాగే వచ్చేసరికి షౌమీ రేపు 3 గంటలకి టీవీస్ని కూడా లాంచ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి MI4A MI4C ఈ 2 టీవీస్ సిరీస్ని అయితే తీసుకురాబోతుందని చెప్పి గతంలో అయితే మనకి సమాచారం ఉంది. వీళ్ళు ఇక్కడ నిజంగా ఈ 2 తీసుకొస్తారా లేకపోతే ఇందులో ఒక మోడలే తీసుకొస్తారా అనేది అయితే మనకు తెలియదు. మన గతంలో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే వీళ్ళు దగ్గర 7 వేరియంట్స్ అంటే 7 రకాల టీవీస్ని ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నారని గతంలో సమాచారం ఉంది. అలాగే టీవీస్ ప్రైజెస్ కూడా చూస్తే మనకి చాలా రీజనబుల్గానే ఉన్నాయి. సో మనం చూద్దాం రేపు ఏ టీవీస్ అనేది లాంచ్ చేస్తారనేది. లాంచింగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత వెంటనే వీళ్ళు సేల్కి తీసుకొస్తారా లేదా సేల్కి మళ్ళీ ఇంకో డేట్ అనేది ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి సేల్ కూడా తీసుకొస్తే ఏదో ఒక టీవీని నేను బుక్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి శాంసంగ్ నుంచే శాంసంగ్ J7 Pro అలాగే సరికి J7 Max ఏవైతే ఉన్నాయో వీటి మీద అయితే మనకి ప్రైజెస్ అయితే డ్రాప్ అయిపోయినాయి. మనకి దగ్గర ఒక్కో దాని మీద 2,000 రూపాయల ప్రైస్ అయితే డ్రాప్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి ఏదైతే J7 Pro ఉందో ఇది మనకి 18,900 రూపాయలు లభించబోతుంది. అలాగే J7 Max వచ్చేసరికి 14,900 రూపాయలకి అయితే మనకి లభిస్తుంది అనమాట. నేను ఇంతకుముందే చెప్పాను, MWC ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కటి ప్రైజెస్ అయితే డ్రాప్ అవుతూ వస్తూ ఉంటాయని చెప్పి. ఒక వ్యక్తి అడిగాడు ఎందుకు ఇలా డ్రాప్ అవుతాయి అంటే నేను చెప్పాను MWC ఈవెంట్లో మనకి కొత్త మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. ఆ లాంచ్ అయిన వాటిని ప్రైజ్ని బట్టి ఇప్పుడున్న ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో ఇది ఓల్డ్ ఫిక్స్ అయిపోతాయి కాబట్టి వీటి ప్రైజెస్ అయితే తగ్గించుకుంటూ పోతూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇవి తగ్గించారు. అయినప్పటికీ నేనైతే Note 5 Proనే నేను రికమెండ్ చేస్తాను. ఈ ప్రైజెస్ పెట్టి మనం శాంసంగ్ తీసుకుని కానీ మీరు శాంసంగ్ లవర్స్ అయితే మాత్రం తీసుకోవచ్చు. బట్ వచ్చేసరికి Note 5 Pro అయితే మనకి బెస్ట్ స్పెక్స్తో మనకి అవైలబుల్లో ఉంది. మీరు దాన్ని ట్రై చేయడం బెటర్ అని నేను చెప్తాను అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ నుంచి iPhone 10 అలాగే iPhone 8 మీద ప్రైస్ డ్రాపింగ్ అంటే
డిస్కౌంట్ సేల్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు మార్చి 12వ తారీఖు వరకు ఈ డిస్కౌంట్ సేల్ అయితే నడుపుతున్నారు. అలాగే వీళ్ళు ఇక్కడ కొన్ని యాపిల్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో, యాపిల్స్ కావచ్చు, మ్యాక్బుక్ కావచ్చు, అలాగే వేరే వేరియంట్స్ మీద కూడా వీళ్ళు డిస్కౌంట్ సేల్ అయితే నడుపుతున్నారు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ కూడా ఇది నడుపుతుంది, ఇది అయిపోవచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకి అమెజాన్లో అయితే మనకి 14వ తారీఖు వరకు మనకి ఇది నడవబోతుంది. మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి ఏమేమి మనకి ఆఫర్లో లభిస్తున్నాయి అనేది. సో ఇక్కడైతే వీళ్ళు మనకి పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. అలాగే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 0 EMIని కూడా తీసుకొచ్చారు. సో 0 EMI ద్వారా కూడా మనం ఈ మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, వాచెస్ కానివ్వండి మన యాపిల్లో తీసుకోవచ్చు అనమాట. తర్వాత నుంచి వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి ఏదైతే గూగుల్ సర్వీసెస్ ఉన్నాయో, సో ఇది వచ్చేసరికి ఐ మెసెంజర్లో కూడా తీసుకురాబోతుంది, iOS అనమాట. సో ఐ మెసెంజర్లో తీసుకురాబోతుంది. ఇది మన iOS 11 పైన ఉన్న వాటికి ఇదే పనిచేస్తే ఇది మనకి ఐప్యాడ్కి అయితే ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఇంకా మనకి ఇండియాలోకి అయితే రాలేదు, ప్రస్తుతానికి యూఎస్లో అయితే ఇది రన్ అవుతుంది. మనం ఏదైనా సరే మనం ఐ మెసెంజర్లోకి వెళ్ళి ఎక్కడ నుంచి మనం గూగుల్ని సెర్చ్ చేసి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అవతలకి పాస్ చేయొచ్చు అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి గూగుల్ నుంచే గూగుల్ ఏదైతే సెక్యూరిటీ ప్యాచ్ పిక్సెల్కి నెక్సెస్కి ఇస్తూ ఉంటుందో, సో ఇప్పుడు వచ్చేసరికి మనకి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అనేది రోలింగ్ అయితే అవుతుంది. సో మీకు ఆల్రెడీ వచ్చింది, ఒకసారి చూసుకొని మీరు పిక్సెల్ కానీ లేకపోతే నెక్సెస్ సిరీస్ కానీ వాడితే మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. పిక్సెల్ 2, పిక్సెల్ 2 XL, పిక్సెల్ XL, పిక్సెల్ C, నెక్సెస్ 5X, అలాగే నెక్సెస్ 6P వీటికైతే రోలింగ్ అయితే అవుతుంది మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అనమాట. సో ఒకసారి చూసుకోండి, ఒకవేళ రాకపోతే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ అలా చూసుకుంటూ ఉండండి. ఇది మెల్లమెల్లగా అన్ని డివైసెస్కి అయితే ఇస్తున్నారనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి హానర్ 7C అని చెప్పేసి మనకి ఆల్రెడీ నేను గతంలో అయితే ఒక న్యూస్లో అయితే చెప్పాను. ఇది మనకి మార్చి 12వ తారీఖున చైనాలో అయితే దీన్ని లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇది ఏంటంటే రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది మనకి ఏదైతే 7X ఉందో హానర్ 7X దీని మీద ఇంకొంచెం తక్కువ స్పెక్స్తోనే రాబోతుంది. సో ఒకసారి స్పెక్స్ చూద్దాం. స్పెక్స్ చూసుకుంటే మనకి 5.99 ఇంచెస్ HD ప్లస్, అంటే ఫుల్ హెచ్డీ కాదండి, ఓన్లీ హెచ్డీ ప్లస్ 18:9 ఎక్స్పెక్టేషన్తో డిస్ప్లే అయితే ఉండబోతుంది. 3GB 4GB 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఇంటర్నల్ స్టోరేజ్ అంతా వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 20 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్. అలాగే సెల్ఫీ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ ఉండబోతుంది. అలాగే ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది రన్ అవుతుంది. బ్యాటరీ చూసుకుంటే 2900 mAh బ్యాటరీ అనేది ఉండబోతుంది. సో ఇంకా ప్రైస్ చూసుకున్నట్టయితే వీళ్ళు 16,300 రూపాయల వరకు ప్రైస్ అనేది పెట్టారు. హెచ్డీ ప్లస్ డిస్ప్లేకి ఆ స్పెక్స్తో చూసుకుంటే 16,300 ప్రైస్ అంటే చాలా ఎక్కువ అని చెప్తాను. కెమెరా పరంగా చూసుకుంటే బాగానే ఉంటుంది కానీ బట్ ప్రైస్ చూసుకుంటే మాత్రం టూ మచ్ ప్రైస్ అనేది ఉందన్నమాట. తర్వాత చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S9 అలాగే A8 ఏదైతే 2018 ఎడిషన్ ఉందో, సో వీటిని వచ్చేసరికి ఎంటర్ప్రైజెస్ ఎడిషన్లో అయితే వీళ్ళు జర్మనీలో అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి వీటి స్పెక్స్ కానివ్వండి అన్ని యాజ్ టీజ్ మనకి ఏదైతే గతంలో మనకు వచ్చిన S9 కానివ్వండి, A8 మనకి 8 అయితే ఇక్కడ రిలీజ్ అవ్వలేదు, ఇక్కడ 8+నే రిలీజ్ చేశారు. సో స్పెక్స్ అయితే సేమ్ యాజ్ టీజ్ స్పెక్స్ అయితే ఉంటాయి. బట్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఏదైతే సామ్సంగ్ క్నాక్స్ సెక్యూరిటీ ఉందో ఇది వచ్చేసరికి 3 years వరకు వాళ్ళు లైసెన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే వచ్చేసరికి ఇందులో ఏదైతే ఫర్మ్వేర్ ఉందో ఈ ఫర్మ్వేర్ వచ్చేసరికి వీళ్ళు ఎంటర్ప్రైజెస్ ఫర్మ్వేర్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది ఎప్పటికప్పుడు మనకి అప్ టు డేట్ అయితే ఉండబోతుంది. ఇది మనకి ఏప్రిల్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈక్వల్ టు పిక్సెల్కి, పిక్సెల్ XLకి వీటికి ఎలాగైతే వస్తాయి గూగుల్ అప్డేట్స్ సేమ్ అలాగైతే ఇక్కడ రాబోతుంది అనేసి వీళ్ళు చెప్తున్నారు. ప్రైజెస్ చూసుకుంటే చాలా టూ మచ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ చూసుకుంటే మనకి ఏదైతే S9 ఉందో S9 వచ్చేసరికి మనకి 68,100 రూపాయలు ఉండబోతుంది. అయితే కన్వర్ట్ చేసుకుంటే మనకి వాళ్ళ కరెన్సీని మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే అనమాట. అలాగే వచ్చేసరికి మనకి ఏదైతే A8 ఉందో A8 వచ్చేసరికి మనకి 40,000 రూపాయల దాకా ఉండబోతుంది. సో ఇది ఏంటంటే ఏదో మసిపూసి మారేడుగా అంటారు చూసో అలాగే ఇది ఒక ఎంటర్ప్రైజెస్ ఎడిషన్ అని చెప్పేసి తీసుకొచ్చి వీళ్ళు ఎంత ప్రైజెస్ తీసుకొస్తున్నారు. 3 సంవత్సరాలు దీన్ని వాళ్ళు లైసెన్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కానివ్వండి, అలాగే ఫర్మ్వేర్ అప్డేట్స్ కానివ్వండి, సపోర్ట్ కానివ్వండి ఇస్తామంటున్నారు. కానీ బట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎంతమంది వాడతారు 3 years అనేది చూడాలి. ఈ లోపు మళ్ళీ వీళ్ళు కొత్త వర్షన్స్, కొత్త వేరియేషన్స్, మళ్ళీ కొత్త అయితే మొబైల్స్ అయితే తీసుకొస్తారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా నుంచి నోకియా 9 అలాగే నోకియా 8 Pro ఇవి ఏవైతే ఉన్నాయి ఈ 2 మొబైల్స్ని అయితే వీళ్ళు ఈ సంవత్సరం అయితే లాంచ్ అయిపోతున్నామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి సమాచారం అయితే ఉంది. ఏదైతే నోకియా 9 ఉందో ఈ నోకియా 9 మనం ప్రైస్ కనుక చూసుకుంటే దగ్గర 65,000 రూపాయల దాకా ఉండవచ్చని, అంటే మనకి ఈక్వల్ టు S9+ అనమాట. S9+ ప్రైజెస్తో తీసుకురాబోతున్నాం అని చెప్పేసి ఇక్కడైతే సమాచారం ఉంది. సో వీళ్ళు వచ్చరికి ఇయర్ ఎండింగ్ లోపు తీసుకురాస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. అలాగే వచ్చరికి ఇది డిస్ప్లే చూసుకుంటే బట్టి 5.7 ఇంచెస్ అలాగే 5.5 ఇంచెస్ దాకా ఉండొచ్చు అని చెప్పేసి ఇది స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ని యూజ్ చేస్తామని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. బట్ వీళ్ళు ఇయర్ ఎండింగ్ లో తీసుకొచ్చి 65,000 రూపాయలు ఈ మొబైల్ కాస్ట్లు పెడితే మాత్రం ఖచ్చితంగా ఎవరు కొనరు. అప్పటికి ఈ మొబైల్ అనేది అవుట్డేటెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత అప్పటికి సో వీళ్ళు ఏదైనా తీసుకురావాలి అనుకుంటే స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు, ముందు ప్రవేశపెట్టేయాలి. సో ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారంటే నెక్స్ట్ మంత్లో ప్రవేశపెట్టే రేంజ్లో వీళ్ళు ఉంటే
అడ్వాన్స్లో ఉంటారు, ఇంకా స్పీడ్గా అయితే ఉంటారు. బట్ ఈ రకంగా తీసుకొస్తే మాత్రం మళ్ళీ వీళ్ళు వెనకబడిపోతుంటారు అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో 7 ప్లస్ అలాగే వివో Y53 ఈ రెండు మొబైల్స్ మీద అయితే ప్రైస్ డ్రాపింగ్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ప్రైస్ అయితే కట్ చేశారనమాట. సో ఏదైతే మనకి వివో V7 ప్లస్ ఉందో, సో ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు 19,990 రూపాయలకి అయితే లభించబోతుంది. అంటే 2,000 రూపాయలు తగ్గించారనమాట. అలాగే వచ్చేసరికి మనకి Y53 ఏదైతే ఉందో ఇందులో వచ్చేసరికి మనకి 500 రూపాయలు అయితే తగ్గించారంట. సో ఎలా చూసుకున్నప్పటికీ వీళ్ళు ఎంత తగ్గించినా సరే ఈ మొబైల్ అయితే తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆఫ్లైన్ స్టోర్లో వచ్చేసరికి ఆల్రెడీ మనకి 19,000కి దొరుకుతుంది ఎంతకుముందు. సో ఇప్పుడు వీళ్ళు కొత్తగా తగ్గించిన 2,000 ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు. సో ఏదైనా సరే మనకి ఇది స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్. సో 450 ప్రాసెసర్కి దగ్గర 19,900 రూపాయలు పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. 636 వస్తుంది Note 5 Proలో. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి, వాటి స్పెక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ స్పెక్స్ చాలా పూర్ స్పెక్స్. ఇదేమో HD+ డిస్ప్లే, అది ఫుల్ HD+ డిస్ప్లే అనమాట. సో ఇలా చూసుకుంటే చాలా వరకు ఇది డౌన్లో ఉంది. ఇది వీళ్ళు దగ్గర 8,000 9,000 పెడితే జనాలు కొనడానికి ఆలోచిస్తారు, కానీ మరీ ఎంత ప్రైజెస్ అంటే కొంచెం కష్టమని చెప్తాను అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి షౌమీ తమ మొబైల్ ఏదైతే స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయో, సో వీటికి సంబంధించిన ఏదైతే వాళ్ళ మార్కెట్ని యూఎస్లో కూడా విస్తరించడానికి అయితే వీళ్ళైతే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తున్నారు. ఇప్పుడు వరకు వీళ్ళు ఇండియాలో అయితే గట్టిగా సక్సెస్ అయితే అయిపోయారు. అలాగే ఏషియన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో వీళ్ళు సక్సెస్ అయితే సాధించారు. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు యూఎస్ వైపు వీళ్ళు కన్ను అయితే పడింది. యూఎస్లో కూడా వీళ్ళు వాళ్ళ సామ్రాజ్యాన్ని విస్తరించి ఈ 2018 అయితే స్టార్ట్ చేస్తారంట. 2019 కల్లా వీళ్ళు అక్కడ ఫిక్స్ అవ్వాలని చెప్పి అయితే గట్టిగా అయితే స్ట్రాంగ్ డిసిషన్ అయితే తీసుకున్నారు. షౌమీ అయితే డిసిషన్ తీసుకుందంటే ఖచ్చితంగా ముందుకైతే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రైజెస్ కూడా అంత తక్కువగానే ఉంటాయి. బట్ వచ్చేసరికి యూఎస్లో వీళ్ళు మొబైల్స్ కొంటారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి ఎక్కువ యాపిల్ యూజ్ చేస్తారు, తర్వాత సామ్సంగ్ యూజ్ చేస్తారు ఆండ్రాయిడ్లో వచ్చేసరికి. అలాగే ఎల్జీకి హెచ్టీసీకి కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అలాగే మోటార్లోకి ఛాన్సెస్ ఉంది. బట్ వచ్చేసరికి షౌమీని అంత ఆదరిస్తారైతే నేను అనుకోవట్లేదు. అక్కడ మన ఇండియాలో అంటే కొంచెం ప్రైజెస్ తక్కువలో దొరుకుతున్నాయి కాబట్టి చాలా మంది అయితే షౌమీ మీద కన్నేసి అయితే ఉంచుతారు. బట్ అక్కడ యూఎస్ వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ సెక్యూరిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందువల్ల ఏంటంటే చాలా మంది యాపిల్ని ఎక్కువ లైక్ చేస్తుంటారు, ఇష్టపడడానికి. అలాగే ఒకసారి సామ్సంగ్ని ఇష్టపడుతుంటారు. సో మరి చూడాలి వీళ్ళు యూఎస్లో బాగా గట్టిగా వేయగలరా లేదనేది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వోడాఫోన్ నుంచి. సో వోడాఫోన్ అయితే ఇక్కడ ఒక ఆకర్షణీయమైన అట్రాక్ట్ చేసే ఒక ప్లాన్ అయితే తీసుకొచ్చింది. ప్లాన్ చెప్తాను చూడండి. ఇక్కడ ప్లాన్ ప్యాకేజ్ వచ్చేసరికి 299 రూపాయల ప్లాన్ అనమాట. సో ఈ 299 రూపాయలతో మనకి ఎలాగైతే ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, రోమింగ్, SMS సో కంప్లీట్ ఏవైతే ఫ్రీగా ఉంటాయి ఎలా ఉంటాయి. వ్యాలిడిటీ వచ్చేసరికి వీళ్ళు 56 డేస్ ఇస్తున్నారు. అంటే మనకి 50 రోజుల వరకు మనకి వ్యాలిడిటీ అనేది ఇస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏదైతే డేటా ఉందో డేటా వచ్చేసరికి డైలీ 1 GB ఇస్తున్నారు. కంగారు పడమాకండి, 2G డేటాని ఇస్తున్నారు అనమాట. అంటే 2G డేటా స్పీడ్ ఉందో సో ఆ స్పీడ్తో అయితే డైలీ 1 GB చొప్పున మనకి 56 రోజులు ఇస్తున్నారు. 2G డేటాతో ఎవరైనా ఇప్పుడు వాడితే మీరు ఎప్పుడైనా స్ట్రీమింగ్ చేసి చూసారా? మనం బ్రౌజింగే చాలా కష్టం అవుతుంది, అలాంటిది స్ట్రీమింగ్ చేయగలమా? సో వీళ్ళు డైలీ 1 GB ఇచ్చినప్పటికీ మనం 2G డేటాని ఎంతో వాడగలం. గట్టిగా అయితే 200 MB వాడగలం. డైలీ ఎంతో కష్టపడి కృషి చేసి ప్రాణాలకు తెగించి మనం పోరాడితే డైరెక్ట్గా అయితే గట్టిగా అయితే 200 MB లేదా 300 MB వాడతాం. అంతకుమించి 1 GB వాడాలని మనం ప్రయత్నించామా మొబైల్ మాత్రం ఖచ్చితంగా పగలగొట్టేస్తాం. అంత బీపీ అయితే రేజ్ అవుతుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చైతే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.